అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో యువతి మృతి చెందింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. యువతి డెడ్ బాడీతో బంధువులు ఆందోళనకు దిగారు. కాగజ్ నగర్ లోని అటవీ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కాగజ్ నగర్ మండలం గన్నారాం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులి దాడితో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని మార్లి లక్ష్మిగా గుర్తించారు పోలీసులు. తోటి కూలీలు కేకలు వేసినప్పటికీ లక్ష్మిపై పులి తీవ్రంగా దాడి చేసి హతమార్చింది. కాస్త దూరంగా ఉన్న కూలీలు గట్టిగా కేకలు వేయడంతో అడవిలోకి వెళ్లిపోయింది. మరోవైపు లక్ష్మి మృతదేహంతో బంధువుల్లో ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్. థ్యాంక్ యూ ఆకాంక్ష. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో దారుణం జరిగింది. ఈ మోర్ల లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేసి చంపేసింది. బెంగాలీ క్యాంపు 6వ నెంబర్ గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఈ రోజు ఉదయం పత్తి చేనులో పత్తి తీస్తున్నటువంటి క్రమంలో వెనుక నుంచి పెద్ద పులి వచ్చి దాడి చేసింది. అయితే మెడపై బలమైనటువంటి గాయాలు కాగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని స్థానికులు గమనించారు. అయితే కేకలు వేయడంతో పులి అడవిలోకి పారిపోయింది. ఈ నేపథ్యంలో మహిళను చికిత్సనికి నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మహిళ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు సూచించారు. అయితే కుటుంబ సభ్యులు ఈ కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీస్ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి విషయాన్ని మాకు తెలుపలేదని, ఈ కారణంగానే పులి దాడి చేసి లక్ష్మి అనేటువంటి మహిళను దాడి చేసి చంపిందనేటువంటి విషయాన్ని ఇటు ఫారెస్ట్ ఆఫీస్ వద్ద పూర్తిగా బంధువులైతే ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే గత కొన్ని నాళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతుంది. గత కొన్ని రోజుల నుంచి దాదాపుగా 10 పశువులపై దాడి చేసి సంహరించింది. ఈ రోజు ఉదయం ఇటు కాగజ్ నగర్ మండలంలోని ఈ లక్ష్మి అనేటువంటి మహిళపై దాడి చేసి సంహరించడంతో కలకలమైతే రేపింది. ఈ యొక్క పులి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగినటువంటి పులి లేకుంటే ఇంకోటి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో సంచరిస్తుందనేటువంటి విషయాన్ని ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతానికి ఈ కాగజ్ నగర్ ప్రాంతానికి మహారాష్ట్రకు సంబంధం ఉన్నటువంటి ఈ పులుల అభయారణ్యము ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి తరచుగా ఈ యొక్క ప్రాంతాలకు పులులు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే చాలా మటుకు గతంలో కూడా ఇద్దరిపై దాడి చేసి పులి సంహరించింది. అయితే ఇప్పుడు కూడా పులి వచ్చి సంహరించడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఫారెస్ట్ సిబ్బంది ఇక్కడ ఈ పులులు సంచరించేటువంటి ప్రాంతాలలో చర్యలు చేపట్టాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ గణేష్.